సంతోషించడానికి దేవుడు ఎంతో కృప చూపినాడు. మరి ఈ నూతన సంవత్సరం వస్తుందంటే బయట అల్లరితో కూడిన ఆటపాటలతోని మరి తాగుతూ తింటూ మరి ఏదో ఎంజాయ్. నూతన సంవత్సరం అంటే వారికి తెలియదు ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిస్తున్నారు నూతన సంవత్సరం అనేది వారికి అవగాహన లేదు. కానీ మనం అలా ఉండకుండగా, బయట ప్రపంచంతో ఉండకుండగా దేవుని సన్నిధిలో దేవుని మాట కొరకు కనిపెట్టుకొని నూతన సంవత్సరంలో దేవునితో పాటు నడిచే కృపను దేవుడు మనకిచ్చినాడు. మా మా ఆరోగ్యం విషయంలో మరి మా ఉద్యోగాల విషయంలో దేవుడు ఎంతో కృపను చూపినాడు. మరి ఎలాంటి అనారోగ్య పరిస్థితులు రాకుండా, మేము చేసే డ్యూటీలకు ఆటంకం కలగకుండా దేవుడు ఎంతో తన కృపను చూపినాడు. మరి నా కుటుంబంతో కలిసి ఈ దినం 2024 సంవత్సరం చివరి దినం దేవుని మందిరంలో నిలబడి దేవుని కృపను, దేవుడు చేసిన మేలు ఉపకారములన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే భాగ్యం దేవుడు నాకు ఇచ్చినాడు. మరి నా భర్తతో కలిసి ఈ దినం ఈ సన్నిధానంలో ఉండడం నాకు ఎంతో భాగ్యం. అది సార్ కూడా డ్యూటీని ఎన్నో ఆటంకాలను కూడా వదిలేసుకొని దేవుని మందిరంలో గడపాలని ఎంతో ఆశతో వచ్చి ఉన్నాడు. మరి ఇక్కడ ఇక్కడ ప్రతి వారు ఎంతో మరి ఉత్సాహంతో దేవుని మందిరానికి వచ్చినారు. మరి ఎందరో రావాలని ఉన్నా కూడా వారి అనారోగ్య పరిస్థితిని బట్టి, వారికి ఉన్న ఇరుకు ఇబ్బందులను బట్టి రాలేకపోయినారు. అట్టి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాము. నా సాక్ష్యం ఏమంటే, ఈ దినము ఈ క్షణము దేవుని మందిరంలో నేను సజీవంగా నిలిచి ఉన్నానంటే ఇదే దేవుని సాక్ష్యం. ఇంత మంచి సంఘాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంచి సంఘాన్ని, మంచి సంఘ కాపరిని, మనకి ఏదైనా బాగలేకపోతే సంఘం అంతా కలిసి మనతో ప్రార్థించడం, మన కుటుంబంలో అవసరాలు ఉంటే మరి పాస్టర్ గారి ఇంటికి వచ్చి ప్రార్థన చేయడం, తన వ్యక్తిగతంగా మనల్ని జ్ఞాపకం చేసుకుని మన కొరకు ఎంతో ప్రార్థన చేయడము మరి ఎంతో ధన్యత. ఇంత మంచి సంఘం ఉండడం. మనం చిన్న మందనే అనుకుంటాం కానీ చిన్న మందనే బలమైన సంఘం. దేవుడు చేసిన మేలు ఉపకారములన్నిటిని బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇదే నా సాక్ష్యం. లాస్ట్ ఇయర్ అప్పుడు నేను సాక్ష్యం చెప్పలేదు కానీ అది అతనే మిగిలిపోయింది. నాకు నేను చెప్పలేదు కానీ లాస్ట్ ఇయర్ జాబ్ దగ్గర చేసిండు. ఈ సంవత్సరం దేవుడు దాన్ని ఏమంటారు, దాని ఫలాలు అనుభవించలేదు. అంటే పీస్ఫుల్ మైండ్ ఇచ్చిండు. కొంతవరకు ఇంతకు చాలా స్ట్రెస్ ఉంటుండే నాకు జాబ్ మొత్తం. ఈ సంవత్సరం దేవుడి కృప వలన చాలా నెమ్మది సమాధానం దేవుడు ఇచ్చిండు. దాన్ని బట్టి వందనాలు. కొంతవరకు నా ప్రయత్నాలు కొంచెం విఫలం అయినప్పటికీ కూడా దేవుడు తన కృప ద్వారా ప్రతి విషయంలోనూ నడిపిస్తున్నాడు, ప్రతి దాంట్లో సహాయం చేస్తున్నాడు. మనకి దేవుని విషయంలో అంటే చదువుకోవడం కానీ, మనం దేవుడి సమయాన్ని ఇవ్వకుండా మనం దొంగలిచ్చినప్పటికీ కూడా దేవుడు మాత్రం నా విషయంలో అన్ని కూడా తన కృపను చూపిస్తున్నాడు. దాన్ని బట్టి దేవుడికి అయితే వందనాలు. ఇంకా రాబోయే దినాలలో కూడా దేవుడు తోడైంది, మనందరికీ తోడైంది. ఇంకా మంచి రోజు, మంచి దినాలు అనుగ్రహిస్తారని అనుకుంటున్నాను. అదేవిధంగా దేవుడి ఆకలి కోసం అందరి సిద్ధపాటు కలిగి అందరు సంతోషంగా ఈ సంవత్సరం, ఈ రాబోయే సంవత్సరం కూడా గడుపుతారని దేవుడు మీకు నామని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. పోయిన సంవత్సరం అంటే 2024 23 సంవత్సరంలో నాకు దేవుడు ఏ అపాయం లేకుండా నన్ను ఆరోగ్యంగా ఉంచిండు. అదేవిధంగా 2024లో కూడా దేవుడు నన్ను ఎంతో అనారోగ్యత ఉన్నా కూడా దేవుని సన్నిధానంలోనికి నన్ను నడిపిస్తూ వచ్చిండు. కొంచెం కింది వచ్చిన ఆయాసం అవుతుంది. మెట్లు ఎక్కడం వల్ల కొంచెం ఆయాసంగానే ఉంటుంది. తర్వాత కొంచెం టైం తీసుకొని మాట్లాడాలి అనుకున్నా కానీ ఇంకా మన దగ్గర తక్కువ మంది ఉన్నందుకు రావాల్సి వచ్చింది. అయితే ముఖ్యంగా దేవుడు నాకు దయాకిరీటంగా 24 సంవత్సరం అనుగ్రహించిండు. వాగ్దానాన్ని నాలో నెరవేర్చిండు. వాగ్దానం చెప్తాను ఒకసారి. కీర్తనలు 121:5. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. నిజంగా నాకు చాలా మార్పు వచ్చింది వాక్యం నుంచి.
నేను ఎప్పుడు చదువుకుంటుంటా ఈ వాక్యాన్ని. నిజంగా దేవుడు నాకు ఈ యొక్క తెచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానం నా జీవితంలో నెరవేరింది. అంతేకాకుండా ఇప్పుడు 2024 1 గంట 2 గంటలు అయితే అయిపోతుంది. 25లో మనం కాలిడతాం కాబట్టి కొత్త మనసుతోని కొత్తగా మరి మన నిర్ణయాలు తీసుకొని రావాలని నేను అనుకుంటున్నా. పోయిన వారము మా ఊరు ఇప్పకుంట స్వగ్రామం మా తల్లిదండ్రులది. అయితే నేను ఆ చర్చికి వెళ్ళింది ఇనాగ్రేషన్. మా డాడీ ఉన్నప్పుడు ఆ చర్చి ఓపెనింగ్ ఉండే. 40 years అవుతుంది అది మూతబడి. 40 years కాకుండా 35 years అవుతుంది. ఎవరు వెళ్ళేవారు లేరు, చూసుకునే వాళ్ళు లేరు. అక్కడ పాస్టర్ లేదు. ఉన్న కుటుంబాలు మావి మాత్రమే. అక్కడ అందరము ఎక్కడోళ్ళు అక్కడ ఉద్యోగరీత్యా వలస వచ్చినాం. కానీ ఆ గ్రామంలో చదువు లేదు, ఉద్యోగస్తుడు లేడు అనేటటువంటి మనిషే లేడు అక్కడ. ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ పర్సన్సే, ప్రతి ఒక్కరు ఉద్యోగాలు, డాక్టర్లు, ఇంజనీర్లు, తర్వాత టీచర్స్, లెక్చరర్స్. చిన్న ఊరు, చాలా చిన్న ఊరు. ఆ ఊర్లో దేవుడు ఎంతో ఆశీర్వదించిండు ప్రతి ఒక్కరికి. ఏ పథకాలు వచ్చినా వచ్చినా ఫస్ట్ ఇప్పకుంటోనే పోవాలి మండలానికి. ఆహా వచ్చేది ఇప్పకుంటోళ్ళు అన్నట్లు ఆ విధంగా ఆ ఊర్లో దేవుడు దీవించింది. అయితే తిరిగి ఆ యొక్క చర్చి ఓపెనింగ్ చేయబడ్డది. నేను కూడా వెళ్ళినా. నాకు చాలా సంతోషం అయింది. చర్చి పక్కనే మా ఇల్లు. అయితే ఇప్పుడు నేలమట్టం అయిపోయింది. అది ఏమి లేదు. పొలాలు ఉండే అన్ని పోయినాయి. ఇప్పుడు ఏమి లేవు. అయితే నేను ఒకటి చెప్పిన చర్చిలో, అందరు చెప్తుండ్రు అవకాశాలు అందరికి ఇస్తున్నారు. నేను నాకు స్థలం దొరకలేదు. నేను బయట చిన్న చర్చి కాబట్టి బయట నిలబడ్డా. అయితే సడన్ గా లోపలికి వచ్చేసి అందరు చెప్పింది కదా, నేను కూడా ఒక అవకాశం తీసుకుంటా అని చెప్పి అడిగితే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? సుందర్పాల్ సార్ నుంచే నాకు ధైర్యం వచ్చింది. ఎట్లా అంటే ఎప్పుడు భయపడుకుంటా మన మనసులో చెప్పాలనుకున్న విషయాలు కూడా చెప్పకుండా మనం మనసులోనే దాచుకోవడం తప్పు. కాబట్టి చెప్పిన ఒక విత్తనాన్ని మనం నాటుతాం భూమిలో. అయితే ఆ విత్తనము ఏమైంది? ఎదిగి పెద్దదై మహావృక్షమై శాఖోపశాఖలై ఎంతో మందికి నీడనిచ్చింది ఆ చెట్టు. కాబట్టి ఇప్పుడున్న సంఘం కూడా ఆ విధంగా ఎదిగి పెద్దగా ఎన్నో రకాలుగా పండ్లు ఫలాలు ఇవ్వాలని నేను కోరుతున్నాను చెప్పిన. అబ్బా ఇంత మంది చెప్పింది కానీ మెరక బాగా చెప్పింది అని అన్నారు ఆ ఒక్క మాటకు. అయితే దేవుడు ఈ విధంగా నన్ను బలపరుస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు వచ్చేటప్పుడు ఏమైంది, నేను రావాలనుకోలేదు. నిజంగా ఇది చాలా ఎక్కువ ఉంటుంది, రాకుంటేనే బాగుంటుండే, ఎట్లన్నా తప్పితే బాగుంటుండే అని అనుకున్నా. ఆలోచన చేస్తే సింధు వచ్చేటప్పుడు ఏమన్నది, అమ్మ నువ్వు రావా అన్నది. సడన్ గా లేచిన వస్తున్నా, ఎందుకు వస్తలే అన్నా అని అప్పుడప్పుడు తయారయ్యి వచ్చేదాకా కొంచెం టైం తీసుకుంది. అయితే నేను సాయంత్రం ఇంట్లో 8-8:30 ప్రేర్ చేసుకుంటప్పుడు నాకు ఒక పాట వచ్చింది. ఏ పాట నాకు రాదు. ఆ పాట రాగం ఇప్పుడు గొంతు బాగాలేనందుకు పాడలేము. ఎవరన్నా వస్తే పాడండి. నడిపిస్తాడు నా దేవుడు. పాడండి ఒక్క వచనం. అడుగులు తడబడిన 419. చక్కని చక్కని ఆలోచన నడిపిస్తాడు దేవుడు శ్రమలో. అవకాశం ఇచ్చిన గారికి నవందనాలు చెల్లిస్తూ ముగిస్తూ నా సాక్ష్యం ఏదంటే నేను అన్ని కుటుంబం నుంచి అందులో అంటే ఆ పెళ్లి మా అత్తగారేమో క్రిస్టియన్సే, వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు. వాళ్ళు మా అత్తమ్మ మా మామయ్య బైబిల్ ట్రైనింగ్ చేసి దేవుళ్ళు ఉండేవారు. అయితే వాళ్ళు మేము అన్ని కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు బాప్తిస్మం వేసి పెళ్లి చేసేది. దేవుడిని స్తుతించాలి అని నాకు తెలియదు కదా.
అయితే మా అత్తమ్మ అన్ని నేర్పించేది నాకు. దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి అని ఆమె లేని లోటు నాకు చాలా తెలుస్తుంది. ఆమె ఎన్నో నేర్పించింది నాకు. కష్టంలో సుఖంలో దేవుడిని స్తుతించాలి, కర్మలోను లేనిలోను స్తుతించాలి, దేవుడిని మరవకూడదు. ఎప్పుడు ఆయన నీ తోడుగా ఉంటాడు. నీకు ఏ సమస్య వచ్చినా ఆయన వైపు చూడాలి కానీ సమస్య వైపు చూడొద్దని మాత్రం నాకు నేర్పించింది. దేవుడు కూడా నాకు అట్లే తోడుగా ఉన్నాడు. అయితే మేము ఊర్లో ఉన్నాము. రాకముందు ఊర్లో ఉంటుంది కూలి పనికి పోవాలి, 20 రూపాయలు కూలి. అయితే ఆ కూలి సరిపోదు. మా అత్తమ్మ ఉమ్మడి కుటుంబంలో ఉండేది నేను. అయితే మా ఆయన పని చేయడానికి మా భర్తీ కూడా మమ్మల్ని అట్లా ఇట్లా మాట్లాడేది. మా అత్తమ్మ ఉండి కొన్ని బియ్యం తీసి వేరే వండుకో అన్నది. అంటే సరేలే కొన్ని మా నుంచి మీరెందుకు ఇబ్బంది పడతారని అనుకుంటున్నాను. అయితే అప్పుడు మా మామ కూడా అట్లే చెప్పింది, వేరే వండుకోండి, వాడు గొడవ పెట్టుకుని వచ్చినాడు, మనతో మాడలేందుకు, మీరు పెద్దవాళ్ళు. అంటే సరేలే అని ఇంకా మాకు ఒక్కొక్కసారి పని దొరకకపోయేది. వర్షాలప్పుడు కూడా పని దొరకకపోయేది. మా ఆయన పని చేయట్లేదు. ఒకరోజు మా కొడుకు నేను అంతా మా కుటుంబంలో ముగ్గురమే ఉండేది. ఉపవాసం ఉంది. ఒక్కొక్క రోజు పని దొరకక ఉపవాసం ఉండేది. మా గురించి ప్రార్థన చేసి సాటుగా మాకు అన్నం పెట్టింది. ఆమె ప్రభునే నేను బిడ్డ కాబట్టి ప్రేమ సాటుగా అన్నం పెట్టి వాళ్ళు పెడతారు. పని చేయడానికి అన్నం ఎందుకు పెడుతున్నాను. అయితే మా అత్తమ్మ మా గురించి ప్రార్థన చేసి ఆయన మనసు రావాలని మంచి కానీ పని చేయడు. అట్లా పని నుంచి మాకు చాలా ఇబ్బందులు వచ్చింది. అప్పుడు మా అత్తమ్మ కూడా మంచిగా అన్నీ నేర్పించేది. దేవుడు చేసి ఇవన్నీ ఏం బాధపడదు, ఒకరోజు ఉంటారు ఉండలేపరాది సమస్య అని అది నేర్పించేది. దేవుడు కూడా మనకు తోడుగా ఉండి అన్ని సమకూర్చిండు. అప్పటి నుంచి కొద్దిగా దేవుని ఎందుకు ప్రార్థన చేసుకుంటూ మా పిల్లలు మేము బాగానే ఉంది. ఇక్కడ వచ్చినా మా పిల్లలు సన్నిధి దూరం అవుతుంది పెద్దలే కాబట్టి వాళ్ళు కూడా దేవుని సన్నిధికి ఎదగాలని ఆశిస్తున్నాను. మీరు కూడా మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. పోయిన నెల అక్టోబర్ నెలలో మా ఆయనకు కిడ్నీ పెయిన్ చాలా వచ్చింది. దేవుడు మేము అప్పుడు మధ్యరాత్రి చేసి ఎక్కడ పోవాలని తెలియక ఏం చేయాలో లేకపోతే ప్రార్థన ఫస్ట్ అయితే ప్రార్థన చేసుకున్న దేవా మాకు సహాయం తిరిగి ఆపద నుంచి కాపాడాను. అప్పుడే మా ఆయనకు కొంచెం స్వస్థత జరిగింది. నేను చేసిన దేవుడు నాకు చాలా కర్మిలో లేవు. ఆయన నాకు ప్రార్థన చేస్తే మరొక దేవుడు ఆయన చాలా గొప్ప దేవుడు అని మేము గుర్తెరిగినాము. మా పిల్లలు కూడా సన్నిధి రావాలి, దేవుడిని తెలుసుకోవాలి, వారికి మారు మనసు రావాలని నేను ఆశిస్తున్నాను. ఈ సంఘంలో నన్ను నిలబెట్టిన దేవుడికి వందనాలు. నేను ఈ ఊరికి వచ్చి 16 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఈ సంఘానికి వస్తున్నాను. నాకు ఇంత ధైర్యం, నేను అసలు మైక్ పట్టుకోవడానికి మాట్లాడడానికి ఎంత ధైర్యం సరిపోదు. కాకపోతే నేను ఇక్కడికి వచ్చినాక నేర్చుకోవడం, ఇట్లా మాటలు పాటలు అట్లా నేర్చుకోవడం, స్త్రీల సమాజంలో కొంచెం నేను కూడా ఎదగడం, ఒక వాక్యాన్ని దేవుడు నాకు చెప్పడానికి ఇచ్చినాడు ఒకసారి. దేవుడికి వందనాలు. ఇంకా నేను దేవుళ్ళో ఎదగాలని ఆశిస్తున్నాను. మనందరం కూడా యేసయ్యను స్తుతిస్తూ ఆయన సన్నిధిలో గడిపే కృపను మనందరికీ ఇచ్చినాడు. మనం ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయన మహాకృపను బట్టి ఆయనకి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం. పాస్టర్ గారికి కూడా వందనాలు. మా పట్ల చేసిన దేవునికి వందనాలు తెలియజేస్తూ ఒక సాక్ష్యం ముగిస్తాను. దేవుని నామమునకు ఎన్నో వందనాలు. మీ అందరికీ వందనాలు. గతించిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు దేవుడు తన కృపతో నన్ను కాచి కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు. నేను ఇక్కడ కొత్తగా వచ్చాను, కానీ నా సంఘంలో చెప్పినా ఇక్కడ చెప్పినా నేను దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నాకు చాలా సంతోషంగా ఉంది. దాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మీకు అందరికీ కూడా నా వందనాలు. చిన్న సాక్ష్యం.
గడిచిన కాలము అంటే 2024 సంవత్సరం అంతా మనల్ని దేవుడి జాగ్రత్తగా కాచి కాపాడి మరి ఒకసారి మనం అందరం భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. మరి మా పట్ల దేవుడు ఎన్నో విధాలు లెక్కలేనన్ని ఎన్ని అంటే అసలు ఎన్నో అద్భుతాలు చేసింది నా బిడ్డల పట్ల, నా కుటుంబం పట్ల. నేను చేసే ప్రతి పనిలో దేవుడు నాకు ఎంతో శక్తిని, ఎప్పుడు కూడా నేను అలసిపోను, ఎంత పని చేసుకుంటాను నేను. ఒక్కరోజు కూడా నాకు అలసట రాదు. ఒకవేళ వచ్చినా కూడా దేవా నేను అలసిపోకూడదు నాయన, నా కాళ్ళని ఎప్పుడు లేడి పిల్ల వల్లనే ఉంచు అని ప్రార్థించుకుంటా చక్కచక్క పనులు చేసుకుంటా. మా వాళ్ళందరూ అంటారు నేను మా ఇంట్లో ఎక్కువ పని చేసేదాన్ని కాదు. మా అమ్మ ఒకటే కూతురు అని ఒక్క పని, అసలు పని చెప్తే మా నాన్న మా అమ్మని తిట్టేది, ఆమె ఒక్కటి ఆమెకి ఏం పని చెప్తావని. అలాంటి నేను ఇక్కడ ఎన్నో పనులు చేసుకుంటూ నా బిడ్డలకు, నా భర్తకు, అంగన్వాడీ చాలా పనులు చేస్తున్నా. అయినప్పటికీ నేను చాలా చురుకుగా చేసుకుంటా పని. అది దేవుని కృపనే, నా శక్తి కాదు, దేవుని కృపనే. అందుని బట్టి దేవునికి వందనాలు. ఆర్థికంగా కూడా ఎంతగానో ఆదుకుంటాడు దేవుడు. నా బిడ్డల ఫీజుల విషయం కూడా నేను ఎప్పుడు పైసలు జమ చేయను. మా సంజన విషయంలో అయితే ఆమెకు ఎక్కువ కట్టాల్సి వస్తుంది కాబట్టి మా ప్రకాష్ని అంట మనం ఫీజు కట్టాలి, ఆమె ఫస్ట్ మనల్ని అడిగే వెళ్ళింది, మనం కరెక్ట్ ఫీజు కడతా అంటే నేను వెళ్తా, లేకపోతే లేదు నాయన అని వాళ్ళ నాయనతో చెప్పి మరీ వెళ్ళింది. కాబట్టి ఆమె కోసమన్నా నువ్వు పని చేయాలి అని అంటే సరే రత్న చేస్తా అంటాడు. ఇక ఆమె 3-4 నెలల వరకు ఫీజు కట్టే టైం వచ్చేసరికి నేను ఇంకా భయం అవుతుంటుంది. ఆమె ఫోన్లు చేస్తుంటుంది, నాకు భయం అవుతుంటుంది. ఏం చేయాలి దేవా అని ప్రార్థించుకుంటా. దేవా నా బిడ్డ ఫీజు కట్టకపోతే ఆమె ఏదో విషయంలో డీప్గా ఆలోచిస్తుంది నాయన. ఏదో ఒక విధంగా నాకు డబ్బు సమకూర్చు, నేను నా బిడ్డ ఫీజు కడతాను. ఏదో అమ్మ వాళ్ళ విధంగా కానీ నేను పని చేసి ఎక్కడ ఏ చోటనైనా సరే నాకు అడగగానే డబ్బులు వచ్చేసి నా బిడ్డకు ఫీజులు కట్ట. అట్లా దేవుడు నాకు ప్రతి విషయంలో దేవుని అడిగే నేను ముందుకు నడుస్తా. కాకపోతే దేవుని సన్నిధిలో గత సంవత్సరం సరిగా లేను, అది దాన్ని బట్టి నేను చింత చేస్తున్నాను. నేను కూడా నా బిడ్డలు నేను కరెక్ట్ టైంకి వస్తాను, నా బిడ్డలు కరెక్ట్ టైంకి వస్తారు. ఈ సంవత్సరం నేను అనుకుంటున్నాను నేను ఫస్ట్ రావాలి, తర్వాత నన్ను చూసి నా బిడ్డలు నేర్చుకోవాలి, నాలోనే మార్పు దేవా అని నేను ప్రార్థించుకుంటున్నా. మరి నా భర్త కూడా నా సన్నిధికి దేవుని సన్నిధికి వస్తారు రత్నాన్ని ఇప్పుడు అన్నాడు, ఇప్పుడు వద్దు రేపు పొద్దున అని చెప్పిన. అట్లా ఆయన కూడా సన్నిధికి రావాలని నేను ఆశపడుతున్నా. అందరూ కూడా మరి ఆరోగ్యంగా మన సంఘ కాపరి ముఖ్యంగా మాకు మా అన్నలాగానే అనిపిస్తాడు. మా అన్న కూడా మాకు ఏ సమస్య వచ్చినా మా అన్నకు చెప్తే అది కాదు చెల్ల ఇది కాదని మా అన్న మాతో చాలా, నా బిడ్డలకు కూడా ప్రేమతో ఇది చేస్తాడు మా అన్నయ్య. అదేవిధంగా మా అన్న కూడా మా పిల్లలకు చాలా తెలివి. మా పిల్లలు అంటారు అంకుల్ని చూసే మా అమ్మలాగానే అనిపిస్తాడు అమ్మా మనకి అని అంటారు. అట్లా మాకు మంచి కాపరినిచ్చింది. ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని దయచేయాలి, మనందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, మన సంఘం ఎదగాలి, సంఘం నిండా సభ్యులు రావాలని నేను ఆశపడుతున్నాను. అందరినీ ఆరోగ్యంగా ఉంచాలని దేవుని మరి ఒకసారి 2016వ సంవత్సరం వరకు కూడా అందరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నా. ఇచ్చిన ప్రభునామం అందరికీ వందనాలు. గడిచిన 2024 జనవరి నుంచి ఈ నేటి వరకు దేవుడు సజీవులుగా ఉంచి ఆయన కృపను చూపుతూ ప్రతి విషయంలో మమ్మల్ని కాపాడుతున్నందుకు దేవునికి వందనాలు. 2024లో ప్రతి విషయంలో దేవుడు మా కుటుంబానికి సాయంగా ఉన్నాడు. ఫైనాన్షియల్ విషయమే కానీ, హెల్త్ విషయమే కానీ ప్రతి విషయంలో తోడుగా ఉన్నాడు. ముఖ్యంగా నాకైతే అసలు నేను ఇప్పుడు వర్కింగ్ ప్లేస్ నాది రోడ్ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది. కంపల్సరీ వాక్ చేయాలి. అది ఏం వెహికల్స్ ఉండవు, ఏముండవు. కానీ డైలీ ఒక మిరకిల్ నాకైతే. ఈ ఆగస్ట్ వరకు మిరకిల్. అసలు 1 కిలోమీటర్ నడుస్తా అంతే, ఇంకా నాకు ఎనర్జీ ఎగ్జాస్ట్ అవుతుంది. దేవా ఇంకా నేను ఎట్లా నడవాలా, ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది, నేను ఎట్లా చేయాలా అనుకుంటుంటా. వెనుక నుంచి ఎవరో ఒకరు వస్తారు బండి తీసుకొని, మేడం అక్కడ డ్రాప్ చేయాలనా అని అంటారు. నేనైతే ప్రతిరోజు అనుకుంటా దేవా ముందు స్కూల్కి లాక్ వేసేసి వస్తుంటా, ఎవరు కనిపించరు, ఎంత దూరం అయితే అంత దూరం నడుద్దాంలే అనుకుంటా, ఎవరో ఒకరు వస్తారు డ్రాప్ చేస్తారు. కానీ దేవుడు ప్రతి విషయంలో స్కూల్లో నేను హిందువుల మధ్య తాండా అంత ఎస్టీల మధ్యలో ఉంటా, అక్కడ కూడా ఒక మంచి సాక్ష్యం, మేడం మీరు ఎందుకు మా పూజలకు అక్కడిక్కడికి రారు అని అంటారు. ఏం చెప్పను వాళ్ళకి, కానీ ఇంకా మేమే కంపల్సరీ నేను ప్రేయర్ చేస్తాం మీకోసం అని అదొక్కటి మాత్రం నేను చెప్తా. తర్వాత ఇంకా 2024లో బ్లెస్సీ విషయంలో కూడా దేవుడు మహాకృపను చూపించాడు. బ్లెస్సీ బర్త్డే అప్పుడైతే బ్లెస్సీ
సెప్టెంబర్ 4th రోజు 6 o'clock ఈవినింగ్ 6 o'clock వరకు కూడా మేము హాస్పిటల్లోనే ఉన్నాం బ్లెస్సింగ్ కోసం. 20 డేస్ నుంచి ఆమెకు డెంగ్యూ ఫీవర్ ఏమో అని చెప్పి మేము రెడీ అయ్యి జాయిన్ చేసుకుంటారేమో అనేసి వెళ్ళినాం. కానీ మహాకృప, దేవుని మహాకృప, వైరల్ ఫీవర్ అని చెప్పేసి మమ్మల్ని ఏం జాయిన్ చేసుకోలేడు. అదొక అద్భుతం. తర్వాత ఆగస్టులో అత్తమ్మ చనిపోయింది. అత్తమ్మ చనిపోయినప్పుడైతే అసలు చాలా 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 సఫర్ అయిపోయినాం. ఇప్పటికీ ఇంకా మామయ్యతో సఫర్ అవుతున్నాం మేము. కానీ దేవుడు మహాకృప, ప్రతి విషయంలో దేవుడు మాకు సహాయం చేస్తూ సంఘ ప్రార్థన, మనందరి ప్రార్థన, దేవుడు ప్రతి కుటుంబాన్ని కాపాడాలని, ఈ 2025 కూడా మన అందరి జీవితాలలో ఒక పెద్ద బ్లెస్సింగ్ గా ఉండాలని చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగా. ముందే కొంచెం స్టేజ్ ఫియర్ ఎక్కువ. కొంచెం దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి చిన్న సాక్ష్యం వచ్చిన మీకు అందరికీ దేవుని ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ నా వందనాలు. ప్రత్యేకంగా అంకులకి కూడా నా వందనాలు. దేవుడు గత సంవత్సరం అంతా కాచి కాపాడి మా కుటుంబంలో చేసిన మేలను బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా దేవుడు నాకు ఒకటి జ్ఞాపకం చేసిన సమయంలో సిపోరా విషయంలో ఎంతో దేవుడు మాకు చాలా మేలు చేసిండు. సిపోరాకు ఫిట్స్ వచ్చిండే, హాస్పిటల్ ఉన్నింటి 1 week. బిడ్డ విషయంలో దేవుడు ఎంతో మేలు చేసిండు. మాకి భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు ఆ బిడ్డను కాపాడిండు. ఆ బిడ్డ పట్ల దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ముఖ్యంగా ఇమానుయేల్ కూడా బ్యాక్ పెయిన్ తో ఎంతో బాధపడిండు. దేవుడు మా ఇరు కుటుంబాల మధ్య కూడా శాంతి, సమాధానం, నెమ్మది కూడా దయచేసిండు. దేవునికి నేను ఎంతో రుణస్తురాల్ని. మా కుటుంబంలో నెమ్మది, ఐక్యత, ప్రేమ అంతా దేవుడు ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మా కుటుంబ ఇమానుయేల్ కూడా దేవుడు రెగ్యులరైజ్ చేసిండు. జాబ్ విషయంలో కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయాలి. ఇంకా ఆయన ఎంతో ఇప్పటికి కూడా బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాడు. అత్తమ్మకు కూడా మామయ్య చనిపోయిన కొంచెం ఆమె కూడా ఆదరణ, నెమ్మది దేవుడు దయచేయాలి. మా కుటుంబం పట్ల దేవుడు చేసిన ఎన్నో మేలను ఆయనకి ఏమి ఇచ్చినా నేను తక్కువనే. ఇక సిపోరా కూడా ఇక మంచి దేవుడు ఆరోగ్యాన్ని దయచేయాలి. ఆయన చేసిన మేలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా చిన్న సాక్ష్యాన్ని అందరూ కూడా కుటుంబాలన్నీ కూడా సాక్ష్యం చెప్పడానికి దేవుడు చక్కని అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. దేవుడు మనకు తోడై ఉన్న దేవుడు, ఆయన కాపాడే దేవుడు, నడిపిస్తాడు. నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. దేవునికి స్తోత్రం. సాయంకాలం మరి 2024 సంవత్సరం యొక్క చివరి అర్ధ గంట, లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో మనం ఉన్నాం. 2024 మన కళ్ళ ముందు గతించిపోతుంది. మనం ఈ సంవత్సరాన్ని చాలా ఆనందంగా మనం స్టార్ట్ చేసుకున్నాం. ఎందుకోసం చెప్పండి? బికాస్ ఆఫ్ ది చర్చ్. లాస్ట్ మనం వాచ్ నైట్ సర్వీస్ ఇక్కడే జరిగించుకున్నాం, క్రిస్మస్ ఇక్కడ జరిగించుకున్నాం, వాచ్ నైట్ సర్వీస్ ఇక్కడ జరిగించుకున్నాం. మళ్ళీ ఒక సంవత్సరం మనం ఇక్కడ ఈ స్థలం మంది కూడుకొని ఆరాధన జరిగించుకుంటున్నాం. దేవునికి వందనాలు. మందిరం బాగుంటే దేవుని ప్రజలు బాగుంటారు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలులకు అదే దేవుడిచ్చిన వాగ్దానం. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరముగా అనబడుతుంది. కాబట్టి ఇటువంటి ప్రార్థనా మందిరంలో మీరందరూ ఉన్నందుకు దేవుడు మిమ్మల్ని బట్టి దీవిస్తున్నాడు, మీ కుటుంబాలను దీవిస్తున్నాడు. సాయంకాలం మరి కొందరు అంటే రాలేకపోయారు, వారి యొక్క అనానుకూలతను బట్టి రాలేకపోయారేమో, కానీ దేవుడు మనకైతే సమయాన్ని ఇచ్చాడు. ఇట్స్ ఎ గుడ్ టైం. లాస్ట్ టైం మానిక బట్టి ఇచ్చారు, క్రిస్మస్ టైంలో వచ్చిండే. ఆమెకు చేత కాకుండా ఎక్కింది, పైకి ఎక్కి వచ్చి ఇక్కడ కూర్చున్నది. మోజస్ సార్, మాణిక్యమ్మ టీచర్ ఇద్దరు కూడా ఇక్కడ కూర్చొని ఫోటో దిగారు. ఐ రిమెంబర్ దట్. వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చున్నారు. తర్వాత క్రిస్టఫర్ కూడా వచ్చాడు. ఈ సంవత్సరం వాళ్ళిద్దరు కూడా లేరు కదా. కాంతాంటి ఆమె కింద చర్చ జరిగినంత వరకు ఆమె వచ్చేది, మరి పైకి రాలేని పరిస్థితుల్లో ఆమె రాలేకపోయింది. వారందరి కొరకు మనం ప్రార్థన చేశాం. సంఘము చిన్నగా ఉందనే భావము నాకైతే లేదు, మీకు ఎట్లుందో కానీ
నాకు ఏ కన్వీనియన్స్ ఉందంటే మీ ప్రతి ఒక్కరి పేరు బట్టి ప్రార్థన చేసే అవకాశం ఉంది నాకు. పెద్దగా ఉంటే లిస్ట్ విల్ బి లాంగ్. కాబట్టి పిల్లలందరిని దీవించు, పెద్దలందరిని దీవించు, స్త్రీలను దీవించు, పురుషులను దీవించు, ఆమె అనాల్సి వస్తుంది. అలా కాకుండా ఐ నో ఈచ్ వన్ ఆఫ్ యూ. మీ వ్యక్తిగతంగా మీరేం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఏం చదువుతున్నారు, ఏం తింటున్నారు, ఎక్కడ పోతున్నారు అన్ని కూడా నాకు తెలుసు. సో ఐ కెన్ బి ప్రేయింగ్ ఫర్ యూ. రెండవది, మీ కుటుంబాలు నాకు తెలుసు. మీ కుటుంబాల్లో ఉన్న చిన్న చిన్న ఇరుకులు నాకు తెలుసు. ఐ నో యూ. నాకు అనిపిస్తుంది కాపరిగా నేను మీకందరికి కూడా ఒక కాపరిగా నేను చేయాల్సిన బాధ్యత ఇంకా నేను సరిగా చేస్తలేని అనిపిస్తుంది. ఐ నీడ్ టు బి డూయింగ్ మోర్. మీ అందరి కొరకు ప్రార్థన చేయటం, అందరి జీవితాలు దేవుని యొక్క చేతుల్లో ఉంచి ప్రతిరోజు కూడా మనోహర్ సార్ చెప్పాడు కదా, మంచి మరణం బిమ్ము దేవా అని ఒక ఆయన మంచి పాట రాశాడు. మంచి పాట అది. మరణం చాలా ప్రశాంతంగా ఉంటే చాలా బాగుంటుంది. మాణికమ్మ టీచర్ అలాగే కొన్ని 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 క్షణాల్లోనే ఆమె ప్రభువుకు నందు మరణించింది. అలాగే క్రిస్టఫర్ కూడా ఆయన రాత్రి మేము వెళ్ళి క్రిస్మస్ ప్రోగ్రాం జరిగించాం వాళ్ళ ఇంట్లో. క్యారల్స్ పోయినాం, పాటలు పాడినాం. తర్వాత వస్తుంటే తారమ్మ నిలబెట్టి ప్రార్థన చేయించింది. ఆగు ఆగు అని ఆపి ప్రార్థన చేయించింది. సో ప్రార్థన చేశాం. మాట్లాడాడు, బాగానే మాట్లాడాడు. ఇమానుయేల్ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఉదయం 4 గంటల వరకు కూడా దాదాపు బాగానే ఉన్నాడు. మరి ఆ తర్వాత మరి దేవుని పిలుపు అందుకొని ఆయన ప్రభు యొక్క సన్నిధికి చేరుకున్నాడు. సో దేవుని బిడ్డలకు జీవమైన మరణమైన అది ధన్యకరం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క బిడ్డలముగా మనం రెండింటికి సిద్ధంగా ఉండాలి. జీవించడానికి సిద్ధంగా ఉండాలి, ప్రభు పిలిస్తే మరణించడానికి కూడా సిద్ధంగా ఉండాలి. వీ నీడ్ టు బి రెడీ ఫర్ బోత్ ఆఫ్ ద థింగ్. మరణ భయము మనకిక లేదు. పాట ఉంది కదా, మరణ భయము లేదు మనకు కదా. మనకు మరణ భయం లేదు. మనం మరణం అంటే మనకు భయం లేదు. ఎందుకు? మన కొరకై మరణించి తిరిగి లేచిన ప్రభు అయిన యేసుక్రీస్తున్నాడు కాబట్టి మనకు మరణ భయం లేదు. మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? మరణానికి ముళ్ళు యేసుక్రీస్తు విరిచాడు. కాబట్టి క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎంత సంతోషమైతే తెలుసా? మీరు ఆ వాక్యాన్ని చదివారు. నేను కూడా మస్తు సార్లు వాక్యాన్ని చదివిన, చాలాసార్లు ప్రసంగాలు కూడా చేసిన. కానీ ఈ మధ్యలో ముస్లిమ్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే, మరణం అంటే చాలా భయం వాళ్ళకి. దే ఫియర్ ఏ లాట్. కత్తితోటి ఒడిచినా భయపడరు. కానీ అరే నువ్వు చచ్చిపోతావు రా భయ్, చచ్చిపోయిన తర్వాత నువ్వు నరకానికి పోతావు రా భయ్ అంటే ఇంకా చూడు అల్లాడిపోతారు వాళ్ళు. బికాస్ వాళ్ళ గ్రంథంలో చచ్చిన ప్రతి ఒక్కరు నరకానికి పోతాడు. నువ్వు ఏం చేసినా నరకానికి పోతాడు. నాకు ఆ కాంటెక్స్ట్ లో నా వాక్యాన్ని చదివాను. క్రీస్తు యేసునున్న వారికి ఏ శిక్షా విధి లేదు. రోమా 8 మొదట్లో చూస్తాం. యేసు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. ఎంత ధన్యులం మనం. అసలు శిక్ష లేదు మనకు. ఎందుకు? మన శిక్ష అంతా యేసుక్రీస్తు తీసుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన మన యొక్క రోగములను ఆయన బాగు చేశాడు. మన కొరకై ఆయన మరణించి తిరిగి లేచాడు. సో వీ హ్యావ్ ఎ బ్లెస్డ్ హోమ్. ఎంత శుభప్రదమైన నిరీక్షణ ఉందంటే, ఈ మధ్యలో చాలా సార్లు ఈ ముస్లిం డైలాగ్స్ తో ఇంటరాక్ట్ అవుతా ఉన్నాను. నాకు భలే ధైర్యం వస్తుంది. అసలు అరే ఇంతకాలం చూసినాము, ఇదే వాక్యం చదివినాం, ఇదే వాక్యం ప్రసంగాలు కూడా చేసినాం, కానీ ఈ వాక్యంలో ఇంత ధన్యత ఉందా? వాళ్ళు ఎంత భయంలో ఉన్నారు, మనం ఎంత ధైర్యంతో ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన యొక్క శుభప్రదమైన నిరీక్షణను బట్టి దేవునికి వందనాలు. 2024వ సంవత్సరం మనకు దేవుడు ఇచ్చాడు. దేవుని పిలుపందుకొని దేవుని సన్నిధిలో ఉన్న వారిని బట్టి దేవునికి స్తోత్రాలు. అయితే ఇంకా బ్రతికి ఉన్న మనం క్రీస్తునందు బ్రతకటానికి 2025వ సంవత్సరాన్ని దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. మీరు నిన్నటి రోజు అంటే ఈ రోజు లాస్ట్ గడియల వరకు కూడా వార్తలు చూస్తుంటారు. చిన్న చింతకుంటలో సెక్రటరీ గారి యొక్క భార్య మరణించింది. భాగ్యమా, ఆమె చనిపోయింది. ఈ రోజు చనిపోయింది. నాకు అనిపించింది, అరే ఒక్కరోజు నింటే షీ కుడ్ హావ్ ఎంటర్డ్ 25.
అంటే సమయము ఎంత కాలగతులన్నీ కూడా ఎవరి వశంలో ఉన్నాయి? మన తండ్రి అయిన దేవుని వశంలో ఉంటున్నాయి. కాలగతులన్నీ ఆయన చేతిలో ఉంటున్నాయి. ఈ వారంలోనే 4 ప్లేన్ యాక్సిడెంట్స్ అయినాయి. విమాన ప్రమాదాలు 4 అయినాయి. 180 మంది ఒక దాంట్లో చనిపోయారు, 73 మంది ఒక దాంట్లో చనిపోయారు, 7 మంది ఒక దాంట్లో చనిపోయారు. భయంకరమైన విమాన ప్రమాదాలు టకటక ఒక వారంలోనే జరిగిపోయాయి. దేవుడు కరుణించకుంటే, దేవుడు కాపాడకుంటే, దేవుడు ఆయుష్ను పొడిగించకుంటే మనం బ్రతకలేం. ఈ సంవత్సరంలోని మధ్యలో ఇక్కడ ఒక చోట, నాకు ఆ డేట్ జ్ఞాపకం లేదు కానీ, ఒక ఆమె మంచి సెలబ్రిటీ, ఇక్కడ కాదు, భారతదేశంలో కాదు, ఎక్కడో అమెరికాలో ఒక మంచి సెలబ్రిటీ మైక్ పట్టుకొని మాట్లాడుతూ యేసుక్రీస్తుని గురించి హేళనగా మాట్లాడింది. ఈవెన్ జీసస్ కెనాట్ డూ ఎనీథింగ్ అని చెప్పింది. యేసుక్రీస్తు కూడా నన్ను ఏం చేయలేదు అని చెప్పింది. అని అనుకుంటున్నా దబామని కింద పడి చచ్చిపోయింది. వాట్ ఏ థింగ్, వింటున్నారా? సో దేవుని యొక్క మహా గొప్ప కృప. దేవుడు కరుణిస్తే మనం కాపాడబడతాం, దేవుడు పొడిగిస్తే మనం జీవిస్తాం, దేవుడు మనకు ఆయన కృపను అనుగ్రహిస్తే మనం బ్రతుకుతాం. సో బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా క్రైస్తవ జీవితం ఈ రెండింటితోటి ముడిపడి ఉండాలి. బ్రతుకుట క్రీస్తే, క్రీస్తు నాకు ఇచ్చాడు బ్రతుకు, క్రీస్తు నాకు జీవం ఇచ్చాడు, క్రీస్తు నాకు ప్రాణం ఇచ్చాడు, క్రీస్తు నాకు వెలిగిచ్చాడు, కాబట్టి నేను క్రీస్తు కోసం బ్రతుకుతాను. మీరు ఏమైనా పని చేయండి, చదువుకోండి, మీ విద్యాభ్యాసాలు చేసుకోండి, మీ ఉద్యోగాలు చేసుకోండి, మీ పనులు మీరు చేసుకోండి, కానీ మీ బ్రతుకు క్రీస్తు సంబంధించిన బ్రతుకై ఉండాలి. వి నీడ్ టు డిసైడ్ ఇట్. మనము ఈ యొక్క చివరి 15-20 నిమిషాల సమయంలో మనం ఉన్నాం. ఈ సమయం అందు మనము కొన్ని మంచి రెజల్యూషన్స్ తీసుకోవాలి, మంచి నిర్ణయాలు తీసుకోవాలి. దేవుని ప్రజలముగా ఈ సంవత్సరం మనం ఏవి చేయటంలో ఫెయిల్ అయినాం. ఇంతవరకు 2 సాక్ష్యాలు చెప్పారు కదా, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము నాలో నెరవేరింది. వాగ్దానాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మీరందరూ కూడా వాగ్దానాలు తీసుకున్నారు కదా గత సంవత్సరం. ఏం వాగ్దానం వచ్చింది ఏమో తెలియదు, మర్చిపోయింది. ఈసారి మర్చిపోకండి. వాగ్దానము తీసుకున్నప్పుడు ఆ వాగ్దానమునకు తగిన జీవితం మనం జీవిస్తే దేవుడు దానికంటే ఎక్కువ గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. ప్రతి వాగ్దానానికి ఒక 2-3 వచనాలు వెనుక, 2-3 వచనాలు ముందర అది చదవాలి. ఇన్ వాట్ కాంటెక్స్ట్ గాడ్ గివ్ దట్ ప్రామిస్, ఏ పరిస్థితుల్లో దేవుడు వారికి ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానం నాకు ఈ రాత్రి ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చాడంటే, నేను కూడా ఆ వ్యక్తి చేసిన పని, లేకుంటే ఆ వ్యక్తి చేయని పని, దేవుడు ఎంచిన పని నేను కూడా చేయాలని మనం నిర్ణయించుకుంటే వాగ్దానాలని కూడా మనకు నెరవేరుతాయి. హెబ్రీ పత్రికలో అంటాడు, పిలిచినవాడు, మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. మనం పిలిచినవాడు నమ్మదగినవాడమ్మా, మనం నమ్మదగిన కాం. 1 తిమోతిలో చెప్తాడు, మేము నమ్మదగని వారమైనప్పటికీ నీవు నీ నమ్మకత్వాన్ని బట్టి మమ్మల్ని కాపాడుతుంటున్నావు. వేర్ ఆల్ అన్ఫెయిత్ఫుల్. మనము నమ్మదగని వాళ్ళం. దేవుడు ఎంత నమ్మి మనకు తన కుమారుణ్ణి అప్పగించాడు, ఎంత నమ్మి మనకు విలువైన రక్షణని ఇచ్చాడు, ఎంత నమ్మి మనకు మందిరాన్ని ఇచ్చాడు, ఎంత నమ్మి మనకు ఒక క్రైస్తవ సహవాసాన్ని ఇచ్చాడు. We all know one another. నేను ఒక్కరిని మీ కొరకు ప్రార్థన చేస్తలేను, మీరందరూ ఒకరికొకరు ప్రార్థన చేస్తున్నారు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, స్త్రీల యొక్క ప్రార్థన అంటే స్త్రీలు రెగ్యులర్ గా కలుసుకుంటారు కాబట్టి వాళ్ళ యొక్క ప్రార్థన బహుబలమైందని. అలాగే యవనస్తులు కూడా మంచిగా కలుసుకుని వాళ్ళు చక్కగా ప్రార్థన చేసేవాళ్ళు. కొంచెం ఈ మధ్యలో డీల్ అయింది కానీ, బట్ కమప్ పైకి రావాలి, మీరు మేల్కోవాలి. మీరు లేకుంటే, మీరు వెనక్కి తగ్గితే బాగా వినాలి. పిల్లల పరిచర్య జరగాలి, యవనస్తుల పరిచర్య జరగాలి, స్త్రీల పరిచర్య జరగాలి, గృహ సహవాస కూటాల పరిచర్య జరగాలి. మందిరాన్ని దేవుడు పరిచర్యల కొరకు ఇచ్చాడు, మనం తాళం వేసుకోవడానికి దేవుడు ఇయ్యలే. ఇట్ షుడ్ బి ఎ కంటిన్యూస్ ప్రాసెస్. దేవుణ్ణి మహిమపరుస్తూ ఇక్కడ ప్రతిగానాలు జరుగుతూ ఉండాలి. దేవునికి మహిమకరమైనటువంటి పనులు మందిరం ద్వారా జరగాలి, మీ అందరి ద్వారా జరగాలి. యు ఆర్ ఆల్ రెస్పాన్సిబుల్. నేను గతంలో ఒకసారి చెప్పాను,
మీలో చిన్నవారైనా పెద్దవారైనా, ఇప్పుడు ఈ చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు దే కెనాట్ థింక్, దే కెనాట్ టేక్ ఎ డెసిషన్, కానీ మీరు ఆలోచించగలుగుతారు, మీరు ఒక నిర్ణయం తీసుకోగలుగుతారు. యు నో వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. కాబట్టి మీరు ఒక సంఘంలో ఉన్నాం కాబట్టి మేము సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలి అనే నిర్ణయం మీరు తీసుకోవాలి. మీకు తెలుసా, మన సంఘానికి పాత సంఘం, మన 15 ఏళ్ల కిందటి నుంచి మనం ఇక్కడ ఉన్నాం. అయితే అక్కడ ఉన్నప్పటి నుంచి మన చర్చికి చాలా మంది వచ్చారు. చర్చికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బ్లెస్ అయిపోయినారు. నేను ఉత్తమాటలు చెప్తలేను, నాకు వాళ్ళ పేర్లు తెలుసు, వాళ్ళు ఎక్కడున్నారో తెలుసు. వాళ్ళు ఇప్పటికీ నాతో అంకుల్ చర్చికి వచ్చాము, మేము దీవించబడ్డాం, మాకు జాబ్ వచ్చింది, మాకు ప్రమోషన్ వచ్చింది. ఎయిర్టెల్లో ఒక మేనేజర్గా వచ్చినటువంటి ఈడికి వచ్చి పనిచేస్తున్నటువంటి ఒక కుటుంబం, విజయ్ కుమార్ అని, వాళ్ళకి ప్రమోషన్ వచ్చి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయినారు. ప్రశాంత్ మనోహర్ మీకు తెలుసు కదా, చిన్నపిల్లలు తీసుకుని వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళకు కూడా ప్రమోషన్ వచ్చి వాళ్ళు ఏదైతే దీంట్లో ఒంటరిగా హెట్రోలో ఉండరు, హెట్రోలో ఆయన ఒక ఆఫీసర్ గా ఉండే ఆయన ప్రమోషన్ వచ్చి వేరే కంపెనీకి వెళ్ళిపోయినాడు. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోయారు. శ్రీలత యాదయ్య, శ్రీలత మీ అందరికీ తెలుసు, శాలెం చర్చిలో మన వెంబడి ఉండేది. శాలెం చర్చిలో ఉన్న ఒక చిన్న యవనస్తురాలు, ఒక దిక్కులేని పిల్ల అనే చెప్పాలి అసలు. అంటే ఆమెకు ఎవరు లేరు, మన మందిరంలో మనం అందరం కనబడితే వీళ్ళంతా నా ఊళ్ళో అనుకునేది. అట్లా ఉండేటటువంటి అమ్మాయిని దేవుడు హెచ్చించాడు. ఇప్పుడు ఒక కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తుంది, 50 ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నాడు. సో ఎంత గొప్ప దీవెన, బ్లెస్డ్ పీపుల్. మొన్న వచ్చిన మన పిల్లలు కూడా, ఎవరు జ్యోతి, తర్వాత ఎవరు పేరు ఆదాం అండ్ జ్యోతి, వీళ్ళు మన వద్దకు వచ్చి ఒక 6 నెలలు అవుతుంది. వాళ్ళు దీవించబడ్డారు. అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు ఆ స్థలానికి వెళ్ళిపోయి, ఇంత దూరం నుంచి పోవటం కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళు ఆ స్థలానికి వెళ్ళిపోయారు. సో గాడ్ బ్లెస్సెస్ us. దేవుడు మనల్ని ఎంతగా దీవిస్తున్నాడు. నేను అనుకుంటాను మీరు పొందిన ప్రతి దీవెన నాదే అనుకుంటాను. ఐఎమ్ సో హ్యాపీ, ఎక్సైటెడ్. దేవుడు ఎంతగా దీవిస్తున్నాడు, మీ ప్రతి అవసరతను దేవుడు తీరుస్తున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, టు బి ఫెయిత్ఫుల్ టు గాడ్. 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను తొందరగా. నంబర్ 1, దయచేసి రాసుకోండి, వింటే వినండి. 1 యోహాను 1:9. 1 యోహాను 1:9. 1 యోహాను 1:9లో అక్కడ మనకు చెప్పబడ్డ మాట, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు ఆయన నమ్మదగినటువంటి వాడు. దయచేసి చదువుతారా? 1 యోహాను సువార్త కాదు, పత్రిక, యోహాను పత్రిక, 1 యోహాను. రైట్. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. నమ్మదగిన దేవుడు నంబర్ 1. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. మనం అనేక విషయాల్లో నమ్ముకుంటున్నాం. లోకమంతా కూడా దేవుడిని ఎందుకు ఎంచుకుంటుంది అంటే, కోరికల కోసం ఎంచుకుంటుంది. ఐ హ్యావ్ ఏ డిజైర్ అండ్ ఐ షుడ్ గో టు ఏ గాడ్. ఏ దేవుడు కోరిక తీరిస్తే ఇంకా ఆయన్నే దేవుడు అనమాట. ఒక బాబా దగ్గరికి పోతే కోరిక తీరిందంటే ఇంకా బాబా భక్తురాలు అయిపోతారు. కోరికలు తీర్చే దేవుడు కాదు, మన పాపములు క్షమించే దేవుడు. హల్లెలూయా. ఎంత మంచి మాట ఉంచండి. ఆయన నమ్మదగిన వాడు కనుక, నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మనం అడిగిందంతా ఇస్తాడనుగా. ఏమని చెప్పండి అక్కడ? ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి, హల్లెలూయా, మన పాపములను క్షమించాడమ్మా. దెర్ ఇస్ నో గాడ్. ఈ లోకంలో దేవుళ్ళు దేవతలను చెప్పేపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ దే డోంట్ హ్యావ్ ద పవర్ టు ఫర్గివ్. క్షమించగలిగే శక్తి లేదు వీళ్ళకి. మీరు పుణ్యకార్యాలు చేయండి, దాన ధర్మాలు చేయండి, ఈ పనులు చేయండి, మంచి కార్యాలు చేయండి, 10 చెడ్డ పనులు చేస్తే 11 మంచి పనులు చేయండి, మీకు మోక్షం వస్తుంది, స్వర్గం వస్తుంది, జన్నత్ వస్తుంది అని చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు. మంచి పనులు చేస్తే వస్తుందని. కానీ నీ దేవుడు క్షమిస్తాడు, నీ పాపములను క్షమిస్తాడు. ఈ ఫర్గివ్ యు. నిన్ను నన్ను క్షమించాడు. మన పాపం, మన తప్పిదం, మన అపరాధములను ఆయన క్షమించాడు. రెండవది గాడ్ ఈజ్ అవర్ గైడ్. దేవుడు మనకు ఆయన నాయకుడై ఉంటున్నాడు. ఆయన మనకు నడిపించేవాడు. ఇంతవరకు మంచి పాట మనోహర్ సార్ చాలా ఇష్టంగా పాడాలన్నాడు. వేరొక పాడడానికి
మనందరిని కూడా ప్రేరేపించింది. నడిపిస్తాడు నా దేవుడు, నడిపిస్తాడు. ఆ చరణాల్లో ఓకే, ఒక లోకరీతిగా కొన్ని ఉన్నాయి, కానీ నడిపిస్తాడు. మన జీవిత యాత్రలో మనల్ని నడిపించే దేవుడు. దెర్ ఇస్ నో గాడ్ హూ క్యాన్ బి విత్ అస్. మనతో ఉండగలిగిన దేవుళ్ళు, దేవతలు, దైవత్వం ఏది కూడా లేదు ఎక్సెప్ట్ జీసస్. యేసు నీతో ఉంటాడు, యేసు నీ హృదయంలో ఉంటాడు, ఆయన నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. నిన్ను నడిపించుటకు ఆయన సమర్థుడు. ఆ హనన్య, మిషాయేలు, అజర్యాలు ఏం చెప్పారు? ఈ మండుచున్న అగ్నిగుండం నుంచి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఏబుల్ గాడ్, ఆయన సమర్థుడండి. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఆయన మనల్ని ప్రేమ చేత నడిపిస్తాడు. ఆయన చేతిలో దండము, ఆయన చేతిలో కత్తి ఇవి లేవు, ఆయన చేతిలో ప్రేమ ఉంది. హీ మేక్స్ అస్ వాక్ విత్ హిస్ లవ్. తన ప్రేమ చేత మనల్ని నడిపిస్తాడు. మీరందరూ కూడా ఒకవేళ తప్పుడు అభిప్రాయం ఉంటే మీరు సరి చేసుకోవాలి. యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నారు? నరకంలో వేస్తాడో నమ్ముకున్నారా? అయితే మీ అభిప్రాయం తప్పు. యేసుక్రీస్తు నరకంలో ఏడు. మీరు నరకానికి పోతుంటే ఆయన మధ్యలో వచ్చి ఆపి, బాబు నన్ను నమ్ముకుంటే మిమ్మల్ని నరకం నుంచి తప్పిస్తాను. God did not put us in hell, but we were walking unto hell. మనమే ఆ నరకానికి పోతా ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు మధ్యలో వచ్చి, బిడ్డ నీకోసం నేను ప్రాణం పెట్టాను, నీకోసం నేను రక్తం కార్చాను, నీ పాపములను బట్టి నువ్వు పొందాల్సిన శిక్ష నేను తీసుకున్నాను. ఇఫ్ యు ట్రస్ట్ ఇన్ మీ, ఇఫ్ యు బిలీవ్ మీ, కమ్ ఐ విల్ సేవ్ యూ. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నడిపిస్తాను, నేను మిమ్మల్ని విమోచిస్తాను అంటున్నాడు. మూడవది, గాడ్ ఈజ్ అవర్ టీచర్. దేవుడు మనకు బోధకుడై ఉంటున్నాడు. ఆయన మనకు బోధిస్తాడు. మొదటిది నమ్మదగిన దేవుడు, రెండవది నడిపించే దేవుడు, మూడవది బోధించే దేవుడు. హీ టీచర్స్ అస్. ప్రతి విషయంలో టీచ్ చేస్తాడు. ప్రతి విషయంలో నీది చిన్న అవసరమే ఉండొచ్చు. నీకు ఒక చిన్న డ్రెస్ కావాలేమో, నీకు ఒక చిన్న పెన్ను కావాలేమో, నీకు ఒక చిన్న జాబ్ కావాలేమో, అయితే దేవుడు ఆ విషయాల్లో ఆయన నడిపిస్తాడు. హీ హ్యాస్ ఎ విల్. అందరూ దేవుళ్ళు నడిపించరా? అది మనకు తెలియదు. మనకైతే మన దేవుడు నడిపిస్తాడు, బోధిస్తాడు. వై హీ డస్ ఇట్, ఆయన ఎందుకు ఆ పని చేస్తున్నాడు మనకు చెప్తాడు. నడిపిస్తాడు నా దేవుడు, బాగుంది, నడిపిస్తాడు. కానీ నిన్నెందుకు ఆ గాఢాంధకరపులో నడిపిస్తున్నాడు చెప్తాడు నీకు. యూ విల్ బి ఇన్ఫార్మ్డ్ వై హీ ఈజ్ మేకింగ్ యూ వాక్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ డార్క్నెస్. చీకటి లోయలో, నీకున్న కన్నీటి లోయలో, నీకున్న ఇరుకు పరిస్థితుల్లో, నీకున్న అనారోగ్యంలో, నీకున్న కష్టాలలో, ఆ కష్టాలు ఎందుకు ఇచ్చాడు అని చెప్తాడు. చాలా మంది నేర్చుకోమది. నడిపిస్తాడు నా దేవుడు, సంతోషమే. కానీ నిన్నెందుకు నడిపిస్తున్నాడు? ఇంకా ఆ గాఢాంధకారంలో ఎందుకుంది? నీకున్న కష్టం ఎందుకుంది? నీ కన్నీరు ఇంకా ఎందుకు పోతలేదు? నువ్వు అడిగింది దేవుడు ఎందుకు ఇస్తలేడు అని చెప్తాడు నీకు. హీ విల్ టెల్ యూ. నీకే చెప్తాడు, వేరే ఎవరికి చెప్పాడు. ఇజంట్ ఏ గుడ్ గాడ్? నీకు చెప్పాల్సిన ఆ యొక్క సందేశం నీతో చెప్తాడు. మరియా భయపడకు అని ఎవరితో చెప్పాడు? మరియా వాళ్ళ నాయనకు చెప్పలే, మరియాకే చెప్పాడు కదా. గొల్లలకి ఏం చెప్పారు? భయపడకుడి. ఎందుకు? వాళ్ళకు తెలియాల్సిన సందేశం వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు. ఈ కూడా సెండ్ సమ్మర్ ఎల్స్. ఎవరినైనా పంపించేవాడు. ఒక పరిసయ్యుని పంపిస్తే, నీకోదేము లాంటివన్నీ పంపిస్తే పోయి చెప్పేవాడేమో, అయ్యా నీకు రక్షకుడు పుట్టాడు రండి అంటే వచ్చేవాళ్ళేమో. గాడ్ వాంట్స్ టు స్పీక్ టు యూ. ఇది మనం నేర్చుకోవాలి. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మొదటి రెండు మాటలు మీకు బాగా తెలుసు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ మీకు తెలుసు, గాడ్ ఈజ్ అవర్ గైడ్ మీకు తెలుసు. కానీ గాడ్ టీచర్స్ యూ, నీకు చెప్తాడు, నీకు బోధిస్తాడు. వై యు ఆర్ ఫేసింగ్ దట్. నువ్వు ఆ కష్ట పరిస్థితిని ఎందుకు ఎదుర్కొంటున్నావో నువ్వు అడిగితే నీతో చెప్తాడు, నీతో మాట్లాడతాడు, నీకు తెలియజేస్తాడు. నీకు ఆ కష్టం ఎందుకు వచ్చింది? మీ అందరి కష్టాలు కొంచెం కొంచెం నాకు తెలుసు. అన్నం అయితే చాలా కష్టాలు,
పెద్దోడి కింద పడతాడు, చిన్నోడి కింద పడతాడు, అందరూ కింద పడకమే ఉంటుంది. మేరెక్కని ఆటలకు గుద్దుకుంటుంది. అన్ని కష్టాలే. ఐ నో యువర్ ట్రబుల్స్. మీకు ఉన్న చిన్న చిన్న కష్టాలు నాకు తెలుసు. ప్లస్ హాస్పిటల్ ఉన్నది, సిప్పర్ హాస్పిటల్ ఉన్నది. సిప్పర్ హాస్పిటల్ ఉన్నప్పుడు పోయినా చాలా కండిషన్ చాలా సివియర్ గా ఉండే. సో ప్రైడ్ అండ్ కీప్ కదా. వచ్చినానా కాలేదా? వచ్చిన కదా, రైట్. శామ్ హాస్పిటల్లో ఉన్నాడు. శామ్ చిన్న బాలుడే, కానీ శామ్కి ఎంత అర్థమైందో నాకైతే తెలియదు, కానీ నేను చెప్పాను, శామ్ ప్రే, గాడ్ విల్ లెట్ యు నో. ఎందుకు నీ కాలు ఇరిగిందో, ఎందుకు నీకు ఈ పరిస్థితి దేవుడు ఇచ్చాడు, నీకు చెప్తాడు, నీతో మాట్లాడతాడు. నువ్వు చిన్న బాలుగా సమూయేలు మాట్లాడితేనే, సమూయేలు ప్రార్థన చేస్తేనే దేవుడు మాట్లాడాడు. గాడ్ హ్యాస్ నో బ్యారియర్స్. ఓ పెద్ద పాస్టర్ మాట్లాడితేనే నేను మాట్లాడతాను లేదు. ఒక చిన్న బాలుడైన సమూయేలుతో మాట్లాడాడు, బాలుడైన దావీదుతో మాట్లాడాడు, చిన్న వాళ్ళతో మాట్లాడాడు, చిన్న పిల్లలతో దేవుడు మాట్లాడతాడు. వెన్ హీ టాక్స్ యూ విల్ బి సాటిస్ఫైడ్. నీ ఇరుకులో, నీ మరణ పడకలో, నీకున్న ఇబ్బందిలో వై దిస్ లాట్ అని అడిగితే దేవుడు నీకు ఆయన తెలియచేస్తాడు. ప్రశ్నల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి, నాకెందుకు ఇచ్చినావు, నువ్వు దేవుణ్ణి కదా, బాగా చేయాలి కదా, ఈ ప్రశ్నలు ఉంటాయి. దానికి దేవుడు ఏం మాట్లాడు, అట్లా నా ఉండు, నీ ఇష్టం అని విడిచిపెడతాడు. ప్రభువా ఎందుకు ఈ కష్ట పరిస్థితుల్లో నేను ఇంకా ఉన్నానో నేను తెలుసుకోవచ్చా అని ప్రార్థన చేస్తే గాడ్ విల్ లెట్ యు నో, మీకు తెలియచేస్తాడు. పేతురు ప్రార్థన చేస్తాడు. పేతురు యేసుక్రీస్తుని అన్నాడు, ఏమన్నాడు, మేము సమస్తాన్ని విడిచిపెట్టి మేము నిన్ను వెంబడించినాం కదా దేవా, మాకేం ఫలము అన్నాడు. పేతురు అడిగిన తీరు బాగుంది కాబట్టి యేసుక్రీస్తు దానికి మంచి సమాధానం చెప్పాడు. మేము అన్ని మమ్మల్ని విడిచిపెట్టి వచ్చినాం, మా ఇల్లు వాకిలి పిల్లలందరినీ విడిచిపెట్టి వచ్చినాం, ఏం తిప్పుతున్నావా మమ్మల్ని ఊర్లు అని అడగలే. అడిగే తీరును బట్టి ఉంటుంది. వెన్ యూ ఆస్క్ గాడ్ విల్ ఆన్సర్. 3 విషయాలు దయచేసి జ్ఞాపకం ఉంచుకోనండి. నెంబర్ 1, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. నెంబర్ 2, గాడ్ ఈజ్ అవర్ గైడ్. మనకు ఆయన నాయకుడు, నడిపిస్తాడు. 3వది, గాడ్ ఈజ్ అవర్ టీచర్. దాని రెఫరెన్స్ రాసుకోండి. హెబ్రీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. ఇంటికి పోయిన తర్వాత చదవండి. ఆయన తండ్రి వల్ల మనల్ని పాలిస్తాడు, తండ్రి వల్ల మనల్ని నడిపిస్తాడు. సామెతల్లో చెప్తాడు 13:1, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానవంతుడవుతాడంట. మీకు జ్ఞానం కావాలన్నా, మీరు జ్ఞానాన్ని కోరుకుంటున్నారా, అయితే శిక్షను మీరు అనుమతించాలి. ఎందుకంటే శిక్ష ద్వారానే జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఊక రాదు. మీరు కష్టపడితేనే, గంటలు కూర్చొని చదివితేనే మీకు కొంత ఏమంటారు అవగాహన పెరుగుతుంది. కాబట్టి శిక్ష దేవుడు ఇచ్చినప్పుడు మీరు లోబడాలి. దేవుని యొక్క సన్నిధిలో మీరు దేవుడిచ్చు జ్ఞానమునకై ఎదురు చూడాలి. సో దేవునికి వందనాలు. ఈ సమయం ముందు దేవుడిచ్చిన యొక్క మంచి సమయాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు. మనం 2024వ సంవత్సరాన్ని ముగించుకొని 2025వ సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. దేవుడిచ్చిన యొక్క మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. దయచేసి అందరం లేచి నిలబడి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు మీరు రీడింగ్ చెప్పుకోకండి, విషయాలు చెప్పుకోకండి, ముందు దేవునికి చెప్పండి, దేవుడు మీకు చెప్పనియండి. ఆ తర్వాత షేక్ యువర్ హ్యాండ్ విత్ అదర్స్. ఇక్కడ వచ్చింది ఇతరులకు షేక్ హ్యాండ్ అని కాదు, టు షేక్ హ్యాండ్ విత్ గాడ్. దేవునితో మీ చెయ్యి కలపడానికి వచ్చారు. కాబట్టి లెట్స్ ఫర్గెట్, అక్కడిక్కడ చూడకండి. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్. దయచేసి కళ్ళు మూసుకునండి. 2024వ సంవత్సరాన్ని దేవుడు మన దగ్గర నుంచి తీసి ఆయన 2025వ సంవత్సరాన్ని మనకు దయా కిరీటంగా ఆయన అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? దేవా నీకు వందనాలు. అందరూ కూడా నోరు తెరిచి థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీరు స్తుతి చెల్లిస్తూ ఈ సంవత్సరంలో ప్రవేశించండి. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ సంవత్సరంలో మీరు ఎంటర్ కావాల్సింది కోరుతుంటున్నాను. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ మౌత్ అండ్ ప్రైజ్ గాడ్. దేవా నీకు మహిమ, దేవా నీకు వందనాలు, దేవా నీకు స్తోత్రం. యెరూషలేము నుంచి దేవుని ప్రజలు స్తుతి చెల్లిస్తూ వాళ్ళు బయలుదేరారు. దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవుని యొక్క ప్రజలు ఆ యొక్క ఎరుకు గోడలను స్తుతి చెల్లిస్తూ పడగొట్టారు. మనం ఈ సంవత్సరాన్ని 24వ సంవత్సరాన్ని స్తుతితో ముగిస్తూ, స్తుతితో మనం 25వ సంవత్సరంలో ప్రవేశిద్దాం.
ఓపెన్ యువర్ మౌత్, ఓపెన్ యువర్ మౌత్. మీ నోరు తెరిచి ఎవ్వరు కూడా మౌనంగా ఉండకండి. నా కోసం వద్దు, మీ కొరకు. దేవానికి మహిమ, దేవానికి వందనాలు, దేవానికి వందనాలు. ఒకటే మాట చెప్పండి, మీకు ఏం రాకుంటే పర్లేదు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. దేవా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. లార్డ్ వి వర్షిప్ యు, వి వర్షిప్ యు. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. దేవానికి వందనాలు. 24వ సంవత్సరం ప్రభువా మా జీవితాలు ఇచ్చావు, నీకు వందనాలు. 25లో యేసు క్రీస్తు నామములో మేము ఎంటర్ అవుతున్నాం ప్రభువా. ఇన్ జీసస్ నేమ్ వి ఎంటర్ ది 2025. దేవానికి వందనాలు. యేసు నామములో ప్రవేశించిన నూతన సంవత్సరం ప్రభువా నీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా మలచమని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలం మా తండ్రి నీకు వందనాలు. క్రీస్తు యేసుతో మేము ఆరంభించి క్రీస్తు యేసుతో మేము ముగించే ప్రతి నెల, ప్రతి దినము, ప్రతి గంట, ప్రతి క్షణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. బ్లెస్ దిస్ ఇయర్ ఫర్ us లార్డ్. ఈ సంవత్సరాన్ని మా కొరకై దీవించండి. ఈ సంవత్సరాన్ని మా కొరకై దీవించండి. నీ మందిరంలో ఉన్న ప్రజలందరి కొరకై దీవించండి. రాలేక బలహీనులైన వారి కొరకై దీవించండి. క్రీస్తు రక్తము చేత కొనబడిన ప్రతి వారి కొరకై ఇన్ జీసస్ నేమ్ బ్లెస్ దిస్ ఇయర్ లార్డ్. 2025వ సంవత్సరాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. 2025వ సంవత్సరం దేవా దయతో, కృపతో, కనికరముతో, నీ మహిమతో నింపి మాకు ధరింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. We want to be under the cross. We want to be under the light of Jesus. We want to be under your wings. ప్రభువా నీ యొక్క రెక్కల నీడలో మేము ఉండాలని కోరుకుంటున్నాం. నీకు వందనాలు లార్డ్. వి వాంట్ టు థ్యాంక్ యూ ప్రభువా. నీకు వందనాలు, నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన క్షణాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు లార్డ్. వాట్ ఎ బ్లెస్డ్ థింగ్. నీ మందిరములో నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు నా దేవుడు అని పాట పాడుతూ ప్రభువా నీ యొక్క కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. లార్డ్ బ్లెస్ దిస్ ఇయర్, బ్లెస్ దిస్ ఇయర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మా కొరకు నిన్న నామం ఎరిగిన నీ ప్రజల కొరకు దేవా, ఇంకా లోకంలో ఉన్న ప్రజలందరి కొరకు ఈ సంవత్సరాన్ని దీవించండి దేవా. అనేకమైన ప్రకృతి వైపరీత్యాలను తగ్గించండి, ప్రమాదాలను తగ్గించండి, యుద్ధములను మాన్పు యెహోవావు నేనే అని సెలవిచ్చిన దేవా. నీ కృప చేత యుద్ధాలను తొలగించండి, ప్రజల మధ్యలో ఉద్దేశాలను తొలగించండి, మత సంబంధమైన కొట్లాటలను తొలగించండి దేవా. ప్రేమను దేవా, ఆప్యాయతను, కనికరాన్ని దేవాను కోరుకుంటున్నావు. నీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో నీ ప్రజలమైన మాలో ఉంచుమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, నీకు వందనాలు లార్డ్. వి వాంట్ యువర్ ప్రెజెన్స్ లార్డ్. నీ సన్నిధి మాకు కావాలి, నీ కృప మాకు కావాలి, నీ యొక్క హస్తం మాకు తోడుగా ఉండాలి, నీ యొక్క సన్నిధి మా వెంట రావాలి ప్రభువా. నీ యొక్క ఆలోచన మేము కరిగి నడుచుకోవాలి. నీ జ్ఞానం మేము కోరుకుంటున్నాం దేవా. నీకు వందనాలు. నీ విశ్వాస్యత మేము కోరుకుంటున్నాం. నీకు వందనాలు లార్డ్. హ్యావ్ మర్సీ ప్రభువా. మా పైన కనికరించండి, మా పైన కనికరించండి. 24 we fail, but 25 we don't want to fail ప్రభువా. నీకు వందనాలు. నిన్ను మేము అవమానపరచకుండా బ్రతికే కృప మాకు అనుగ్రహించండి. నీ నామము దూషణ పాలు కాకుండా బ్రతికే కృప మాకు అనుగ్రహించండి. నువ్వు మమ్మల్ని ఎందుకు ఎంచుకున్నావో ఆ పనిని మేము చేయగలిగే కృప మాకు అనుగ్రహించండి. ఈ సంవత్సరాన్ని మాకు ఎందుకు ఇస్తున్నావో ఆ పని మేము చేసే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మందిరాన్ని మాకు ఎందుకు ఇచ్చావో ఆ యొక్క పని మేము చేయటకు సహాయం తెచ్చేయండి దేవా. నీ ప్రజలంగా దేవా, నిన్నెరగని ప్రజల మధ్యలో మేము ఉంటున్నాం. మా పిల్లలు ఉన్నారు దేవా, మా సహోదరులు పనిచేస్తున్నారు దేవా. మే యువర్ నేమ్ బి బ్లెస్డ్ దేర్. నీ నామం వారి పని స్థలాల్లో దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క చేతి వృత్తులన్నింటినీ ఆశీర్వదించండి. నీకు వందనాలు, నీకు వందనాలు దేవా. వి వాంట్ యు. యేసుతో మేము నడుచుకుంటకు సహాయం తెచ్చేయండి. క్రీస్తు వెంట కన్నులు మూసుకొని నడిచే కృప మాకు అనుగ్రహించండి. Lord, we praise you, we praise you. దేవా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. నీవు తోడై ఉన్నా చాలు, యేసు నిత్యము నాకది మేలు. నీవు తోడై ఉన్నా చాలు, యేసు నిత్యము నాకది మేలు. నీవు తోడై ఉంటే చాలయ్యా. నీకు వందనాలు, నీకు వందనాలు. లార్డ్ వి వాంట్ యువర్ ప్రెసెన్స్, వి వాంట్ యువర్ బ్లెస్సింగ్. ప్రభువా నీకు వందనాలు. ప్రార్థన చేస్తాను. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. ప్రభువా నీకు వందనాలు. 2024 సంవత్సరం మేము నీ సన్నిధిలో ప్రభువా మేము ముగించి
2025 సంవత్సరం ప్రభు నీ సన్నిధిలో ఆరంభించుటకు దేవుడు మాకు ఇచ్చిన ధన్యత కొరకై నీకు వందనాలు. We see your presence here, Lord. We see your light here, Lord. We see your life here, Lord. ప్రభువా నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభువా నీ చేయి పట్టుకొని మాకు తెలియని దినములో, మాకు తెలియని సంవత్సరములో, మా ముందున్నటువంటి ఏ పరిస్థితిలోనికైనా క్రీస్తుతో కూడా నడిచే భాగ్యం మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఈ సమయం ముందు ప్రభువా నీ సంఘంలో ఉన్న నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. సంఘ సంబంధులందరినీ ప్రభువా ఆశీర్వదించండి. ఈ సంవత్సరం దీవించండి ప్రభువా. దేవా భయంకరమైన ప్రమాదాల నుంచి తప్పించండి ప్రభువా. దేవా ప్రాణాపాయాల నుంచి తప్పించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరికి పరిస్థితుల నుంచి తప్పించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ చిత్తమైతే మంచి విద్య, మంచి ఉద్యోగాలు, మంచి వివాహ జీవితాలు, మంచి గర్భ ఫలాలు దేవా ఈ సంవత్సరం మేము అందుకొనిట కృప దయచేయండి. We claim in the name of Jesus. యేసు నామములో ప్రతి ఆశీర్వాదం మేము పొందుకుంటున్నాం. నీకు వందనాలు. నీ సన్నిధిలో నిలిచిన ప్రతి ఒక్కరిని ప్రభువా దేవా ఆకాశంలో నుంచి నువ్వు ఆశీర్వదించండి. సియోనులో నుంచి నీ యొక్క సన్నిధి బయలుదేరి ప్రతి ఒక్కరి పైన నీ ఆశీర్వాదం నిలిచినట్టుగా Lord, we pray that you would bless us in the name of Jesus. యేసు నామములో మమ్మల్ని దీవిస్తామని కోరుకుంటూ ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అలాగే నుంచి ఒక పాట పాడుకుందాం. క్రొత్త ఏడు మొదలు పెట్టాను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టాను. సాంగ్స్ బుక్ లో ఉంటుంది. ఓకే, సాంగ్స్ బుక్ లో 143. క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను. క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త ఏట ప్రభుని సేవ తత్తరా పడకుండా చేయు ఉత్తమోత్తమంబు చూడ. క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను. పొందియున్న మేలులన్నీయు బొంకంబు మీరాడెందమందు స్మరణ చేయుడి. ఇందు మీరు మొదలు పెట్టు పందెమందు గెల్వవలయు. అందముగను రవిని పోలి నలయకుండా మెలయకుండా క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను. మేలు చేయగడవు నర్పగా మీరెరుగునట్లు కాలమంతా నిరుడు గడిచేగా. ప్రాణమాలి ఉండకుండా జాలమేలు చేయవలయు. చాల జనములకిమ్మాను ఏను నామా ఘనత కొరకు క్రొత్త ఏడు మొదలు పెట్టెను బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను. బలము లేని వారమయ్యును బలముందవచ్చు కలిమి మీర కర్తవాక్కునా. అలయకుండా అడుగుచుండా నలగకుండా మోదముంది. బలము సొంగి సర్వ విధుల నెలిమి మీరు నడుచుచుండ కొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను. ఇద్దరి త్రియుండునప్పుడే ఈశ్వరుని జనులు వృద్ధి పొంద చూడవలయును. బుద్ధి నీతి శుద్ధులందు వృద్ధి నంద శ్రద్ధ చేయ.
శుద్ధులైన వారిలో ప్రసిద్ధులగుచు వెలగవచ్చు కొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను పాప పంక మంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు ప్రాపు చేరి మీరు వేడగా నేపు మీరా తనదు కరుణ పాపమంతా కడిగి వేసి పాపరోగ చిహ్నలన్నీ వాపివేసి శుద్ధి చేయు కొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు కొత్త ఏడు మొదలు పెట్టేను. అలాగే నుంచండి ఒక వాక్యం మనం దేవుని యొక్క సన్నిధిలో కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. టర్న్ టు దట్ 127వ కీర్తన. నూట 21వ కీర్తన మనం చదువుకుందాం. వాక్యము బట్టి దేవుని సన్నిధిలో నిలుస్తూ ఈ వాక్యం మనకి సంవత్సరం సంఘపరంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ వాక్యం ఆశీర్వాదకరంగా మలగాలని మనం చదువుకుందాం. 121వ కీర్తన అందరం కలిసి చదువుతాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు. ఆయన నీ పాదము తొట్టిలనీయడు, నిన్ను కాపాడువాడు కొనకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండను. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలైంది యెహోవా నిన్ను కాపాడును. మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్ ఫర్ యూ. దేవుడి యొక్క వాక్యాన్ని మీ కొరకు దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని యొక్క సన్నిధిలో 2025వ సంవత్సరంలో మనం ప్రవేశించాం. దేవుడి సంవత్సరాన్ని మన కొరకై దీవించాలని, మనల్ని బట్టి ఈ దేశము ఈ ప్రజలు ఆశీర్వదించబడినట్టుగా మనందరి ప్రార్థన ఉంటున్నది. దేవునికి వందనాలు. మీ కొరకు వాగ్దానాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రార్థన చేసుకోండి. మౌన ప్రార్థన ఒక నిమిషం చేసుకొని దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏమిస్తున్నాడు, వాట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు స్పీక్, మీకు ఏ వాగ్దానం బట్టి దేవుడు మీతో మాట్లాడినాడు. ఒక్క నిమిషం మీరు ప్రార్థన చేసుకొని ఆమేన్ అన్న తర్వాత దయచేసి అందరు కూడా ఒకరొకరు వచ్చి ముందరికి వచ్చి మీరు ఇక్కడ కమ్ నీళ్ళు ముందరికి వచ్చి మోకరించండి. మీరు బాయ్స్ హూ కెన్ నీళ్ళు మోకరించగలిగిన వాళ్ళు ప్లీజ్ కమ్. ఒక్కటే నిమిషం, నాట్ మోర్ దాన్ దట్. ఓకే, గుడ్ గుడ్. మీరు ఎక్కడ వీలైతే అక్కడ మోకరించండి. ఆస్ ద లార్డ్, ప్రభువా నా కొరకు ఈ సంవత్సరం నువ్వు దాచి ఉంచిన నీ వాగ్దానం ప్రభువా ప్రార్థనతో నేను తీసుకోదలుచుకున్నాను. లక్కీ లాటరీ కాదు ఇది, ఇది మనం ఎంచుకునే చాయిస్ కాదు, ఇది వాట్ గాడ్ స్పీక్స్. కాబట్టి దయచేసి ఒక్క నిమిషం నేను మౌనంగా ఉంటాను. కైండ్లీ ప్రే, నీల్ డౌన్, మోకాళ్ళ రైట్. ఓకే, దేవునికి వందనాలు. సో ఒక్క నిమిషం మౌన ప్రార్థన చేసుకున్న తర్వాత